ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమత్ సుందరకాండలో మనం నిన్నటి వరకు 30వ సర్గను పూర్తి చేసుకుంటూ హనుమంతుడు బుద్ధిమంతుడు, విచక్షణ సామర్థ్యము కలవాడు కాబట్టి తాను చేయబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది విఫలం కాకుండా ఉండడానికి అమ్మవారైనటువంటి ఆ సీతాదేవితో, నరోత్తమురాలైనటువంటి ఆ సీతాదేవితో తాను వానరోత్తముడైన వాడై ఉండి కూడా ఎటువంటి భాషను ప్రయోగించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే ఆమె ప్రసన్నురాలవుతుంది, తన మాటలు వినగలుగుతుంది, తర్వాత ఆమె తన పట్ల విశ్వాసం కలుగుతుంది అనేటువంటి పరిపరి విధాలుగా ఆలోచించాడు హనుమంతుడు. ఆలోచిస్తూ 30 సర్గను పూర్తి చేస్తూ శ్రీ వాల్మీకి చెప్పాడేమని, ఇది బహువిధం మహానుభావో జగదిపతే ప్రమదాం అవేక్షమాణః మధురమభితథం జగాధవాక్యం ధ్రుమ విటపాంతరమాస్థితో హనుమాన్. సామర్థ్యం గలవాడైనటువంటి ఆ హనుమంతుడు ఆ చెట్ల కొమ్మల నడుమ రహస్యంగా దాగి ఉండి కూర్చున్నవాడై, ఆ జగద్భర్త అయినటువంటి ఆ శ్రీరాముని ధర్మవతి అయినటువంటి ఆ సీతాదేవిని చూస్తున్నవాడై, చాలా కాలంగా అంటే కొన్ని గంటలుగా చూస్తున్నవాడై, అక్కడ జరిగేటువంటి విషయాలన్నిటి కూడా గ్రహించిన వాడై, ఇక మధురంగా ఆమెకు తగిన విధంగా మాట్లాడడానికి పూనుకుంటున్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు, ఇది సత్యమైనటువంటి విషయాలని చెబుతున్నాడు, అసత్యం కాని విషయాలని చెప్పడం లేదు, ఆమెను భ్రమలో ఉంచడానికి కోసము అసత్యం మాట్లాడడం లేదు అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇది స బహువిధం మహానుభావో జగదిపతే ప్రమదాం అవేక్షమాణః మధురమభితథం జగాధవాక్యం ధ్రుమ విటపాంతరమాస్థితో హనుమాన్. ఇక 31వ సర్గలో ప్రవేశిస్తూ వాల్మీకి మహర్షి అథ 31 సర్గః ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపిః సంశవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః అంటున్నాడు. హా అంటే ఆశ్చర్యం, అంటే ఆశ్చర్యం అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడనిది, విననిది అన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అని. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపిః సంశ్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజహారః. అనేక విధాలుగా పరిణామాలను ఊహించి ఆలోచన చేసి ఆమె దగ్గరగా ఆమెకు వినుటకు అనుకూలంగా మధురంగా అంటే తీయదనంగా వినయంతో విధేయతతో ఆ విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు. ఆశ్చర్యం కదా, అంటే అంతటి శక్తిమంతుడు అయ్యుండి కూడా హనుమంతుడు అంటే 100 యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని దాటగల శక్తిమంతుడు, నవ వ్యాకరణ పండితుడు, సాహసము ధైర్యము విచక్షణ కలవాడు అయినటువంటి ఆ హనుమంతుడు ఎంత వినయంతో, ఎంత విధేయతతో, ఎంత మధురంగా మాట్లాడుతున్నాడో కదా అని ఆశ్చర్యం ప్రకటిస్తున్నాడు వాల్మీకి మహర్షి. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి
రుజురాసీన్ మహాయశాః. హనుమంతుడు మొదలుపెట్టండి ఎవరి పేరుతోని? రాజా దశరథో నామ. మాట్లాడడం అంటే సీతాదేవికి వినపడేటట్టుగా మాట్లాడడం, మెల్లిగా మాట్లాడడం, నమ్రతగా మాట్లాడడం, అందంగా మాట్లాడడం. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజురాశీన్ మహాయశాః. మెల్లిగా తనలో తానే చెప్పుకుంటున్నట్టుగా, సీతాదేవికి వినబడుతున్నట్టుగా, రాజు దశరథ మహారాజు గొప్ప కీర్తి గలవాడు అనేటువంటి వాడు ఒకడు ఉండేవాడు. అతడు అశ్వములను, రథములను, ఏనుగులను ఎక్కువగా సంపద కలవాడు. తర్వాత మంచి పుణ్యశీలుడు, గొప్ప కీర్తి కలవాడు, రుజుస్వభావుడు అంటే అబద్ధాలాడేటువంటి వాడు, ఏదైనా కానీ నిర్మోహమాటంగా పలిగేటువంటి వాడు, గొప్ప యశస్సు కలవాడు, సంపద కలవాడు అంటూ మొదలుపెట్టాడు హనుమంతుడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ఇంట్రడక్షన్ లోపల అక్కడ పూర్వం కిష్కింధాకాండలో రామ లక్ష్మణులను తాను పరిచయం చేసుకునే సందర్భంలో ఎంత వినయంగా విధేయతతో చక్కగా ఎటువంటి మాటల లోపల భేదం రాకుండా, విపరీతార్థం లేకుండా, వ్యంగ్యార్థం లేకుండా మాట్లాడినాడో ఆ విధమైనటువంటి మాటలను, అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మొట్టమొదలు ఈ ఇక్ష్వాకు వంశానికి ప్రధానమైనటువంటి పురుషుడు ఎవరయ్యా అంటే దశరథుడు అని చెప్పి మొదలుపెట్టాడు హనుమంతుడు. రాజర్షీణాం గుణశ్రేష్ఠః తపసా చర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే. ఆ రాజు రాజర్షులలోకెల్లా గొప్పవాడు, అంటే గుణాలలో బాగా శ్రేష్టమైనటువంటి గుణం కలవాడు. తర్వాత తపస్సు చేత ఋషులు ఎంత గొప్పవాళ్ళో ఆ దశరథుడు కూడా ఋషులతో సమానమైనటువంటి గొప్పతనం కలవాడు. ఇంకా చక్రవర్తులలోకెల్లా గొప్పనైనటువంటి చక్రవర్తి అని చెప్పి సంబోధిస్తున్నాడు దశరథ మహారాజు హనుమంతుడు. రాజర్షీణాం గుణశ్రేష్ఠస్తపసా చర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే. దేవేంద్రునితో సమానమైనటువంటి బలం కలవాడు, ఇంకా ఋషులతో సమానమైనటువంటి గౌరవం కలవాడు, చక్రవర్తులతో సమానమైనటువంటి గౌరవం కలవాడు అని చెప్తున్నాడు హనుమంతుడు. అహింసారతి రక్షుద్రో ఘృణీ సత్యపరాక్రమః ముఖ్య శ్వేక్వాకు వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధనః. అహింస యందు విపరీతమైనటువంటి అనురాగం కలవాడు, అంటే హింస పట్ల వ్యతిరేకి, హింసను కాంక్షించేటువంటి వాడు కాదు. రాజు అయినప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ కూడా హింసను కాంక్షించేవాడు కాదు. తర్వాత నీచుడు కానివాడు, అంటే అధర్మం పట్ల, అన్యాయం పట్ల ఆలోచన కూడా చేసేటువంటి వాడు కాదు. అటువంటి ఆలోచన చేసేవాడు, అటువంటి కృత్యాలు చేసేవాడిని నీచుడు అంటాం. అటువంటి అకృత్యాలకు దూరంగా ఉండేటువంటి వాడు శ్రేష్ఠుడు. తర్వాత పరమ దయాళువు దశరథ మహారాజు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వగలిగేటువంటి శక్తి, సామర్థ్యము, తత్వం కలవాడు పరమదయాళువు. ఇంకా సత్య పరాక్రముడు, అంటే తాను ఇచ్చిన మాటకు తప్పకుండా కట్టుబడి ఉండేటువంటి నిష్ఠ, యోగ్యత కలవాడు దశరథుడు. తర్వాత ఇక్ష్వాకు వంశమునందే ముఖ్యమైనటువంటి వాడు, ఐశ్వర్యము ఇంత అంత అని చెప్పడానికి వీలు లేనంత ఐశ్వర్యం కలవాడు, ఇంకా సంపదను వృద్ధి చెందించేటువంటి వాడు. కాబట్టే అటువంటి ఉత్తమ గుణ సంపన్నుడు కాబట్టే ఆ శ్రీ మహావిష్ణువే అతనికి కొడుకుగా అవతరించాడు. అందుకోసమే దశరథ మహారాజు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు హనుమంతుడు ఇక్కడ. రాజర్షీణాం గుణశ్రేష్ఠస్తపసా చర్షిభిః సమః చక్రవర్తి కులే జాతః పురందర సమోబలే అహింసారతి రక్షుద్రో ఘృణీ సత్యపరాక్రమః ముఖ్యక్షేక్వాకు వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధనః. సంపదను సృష్టించేటువంటి తత్వం గలవాడు, సంపదను హరించడం కాదు, సంపదను
సంపద కలవాడైనప్పటికీ ఇంకా సంపద సృష్టించేటువంటి లక్షణం కలవాడు దశరథుడు. ఇంకా పార్థివ వ్యంజనైర్యుక్త పృథుశ్రీ పార్థివర్షభ పృథివ్యాం చతురంతాయాం విశ్రుత సుఖద సుఖీ. సంపూర్ణమైనటువంటి రాజుకు ఎటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా కలవాడు, గొప్పనైనటువంటి సంపద కలవాడు, రాజులలోనే గొప్ప రాజుగా శ్రేష్ఠుడిగా పరిగణింపబడేటువంటి వాడు, తన యొక్క రాజ్యాన్ని 4 సముద్రాల దాకా కూడా వ్యాపింపచేయగల శక్తి సామర్థ్యాలు కల ఆ దశరథుడు ప్రజలందరికీ కూడా సుఖాన్నిచ్చేటువంటి వాడు, తాను సుఖపడువాడు. ఇది రాజుకు ఉండాల్సినటువంటి, ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు. అందుకోసమే ధర్మం ఏం చెప్తుందంటే యథా రాజా తథా ప్రజ, యథా భూమి తథా దాని ఏమంటారు ఆపహాని. అంటే భూమి ఏ విధంగా ఉంటుందో నీళ్లు ఆ విధంగా ఉంటాయి, రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు ఆ విధంగా ఉంటారు. యథాబీజం తథాంకుర. ఇంకోటి కూడా ఏంటి, విత్తనం ఏ విధంగా ఉంటుందో అంకురాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అట్లా యథా రాజా తథా ప్రజ అనడానికి సంపూర్ణమైనటువంటి విగ్రహం ఎవరయ్యా అంటే దశరథ మహారాజు అని చెప్తున్నాడు హనుమంతుడు. అంటే ఇవాళ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఏమాత్రం వెనకాడకుండా ప్రజలను దోచుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి ఈనాటి ప్రభుత్వాలు. ఇంకా ఇవాళ బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. ఇవాళ ప్రజలు రాజు పైన తిరగబడుతున్నారు. రాజు ఆ ప్రధానమంత్రి దేశాన్ని విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బంగ్లాదేశ్లో ఇవాళ. అంటే ఆ రాజు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అంటే తాను సుఖపడమే కాదు, ప్రజలు సుఖవంతులుగా ఉండేట్టుగా చేయడము, సంపదను సృష్టించగలిగేటువంటి విధంగా ఉండడము, రాజ్యాన్ని సుస్థిరంగా రక్షణలో ఎటువంటి శత్రువు దుర్భేద్యంగా ఉండేటువంటి విధానంగా కాపాడము, ఇది రాజు యొక్క లక్షణము. ఇవాళ ఒక రకంగా ఈ ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అంతా కూడా గమనిస్తూ ఉంటే అటు ఇరాక్ కానీ, అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇంకా ఇరాన్ కానీ, అటు రష్యా కానీ, అటు ఇజ్రాయిల్ కానీ, ఈ రాజ్యాలన్నీ కూడా యుద్ధానికి సంరంభంలో ఉన్నాయి. ప్రాణ నష్టానికి లేదా ధన నష్టానికి అన్నిటి కూడా సిద్ధపడుతూ ఉన్నాయి తప్ప ప్రజలను రక్షించాలే, ప్రజలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పరిపాలన చేయడం లేదు. ఇంకా ఇవాళ మనము ఒక రకంగా అదృష్టవంతులం, అటువంటి పరిస్థితి భారతదేశానికి లేదు. మరి మోడీ యొక్క గొప్పతనమో మరి భారతదేశం యొక్క గొప్పతనమో ఏదో కానీ మొత్తానికైతే అన్ని దేశాలు కూడా మన దేశం పట్ల గౌరవాన్ని, భయాన్ని, భక్తిని కలిగి ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. కాబట్టి ఇటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే ఉంటుందో అందుకోసమే ఈ కోసల దేశానికి హెడ్ క్వార్టర్ ఏదయ్యా అంటే అయోధ్య. అయోధ్య అంటేనే ఆ పేరులోనే ఉంది. అంటే యోధులైనటువంటి వాళ్లకు, వీరులైనటువంటి వాళ్లకు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎటువంటి శక్తి సామర్థ్యాలు సరిపోవు అనేటువంటి రక్షణ వ్యవస్థ కలిగినటువంటి రాజు ఉన్నటువంటి రాజ్యమే అయోధ్య. అంటే యోధులెవరికి కూడా సాధ్యం కానటువంటిది. అటువంటి అయోధ్య నగరానికి రాజు ఎవరయ్యా అంటే దశరథ మహారాజు అని చెప్తున్నాడు హనుమంతుడు తన సుందరకాండలో. పార్థివ వ్యంజనైర్యుక్త పృథుశ్రీ పార్థివర్షభ పృథివ్యాం చతురంతాయాం విశ్రుత సుఖద సుఖీ. ఇంకా తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠ తారాధిప నిభావనః రామో నామ విశేషజ్ఞః శ్రేష్ఠ సర్వధనుష్మతాం. ఇప్పుడు రాముని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు హనుమంతుడు. తన పాటల్లో, తన మాటలలో తనకు తానే చెప్పుకుంటూ సీతమ్మ వారికి వినపడేటట్టుగా చెప్తున్నాడు. మెల్లిగా, నెమ్మదిగా, వినయంగా, అందంగా. తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ, అటువంటి గొప్పవాడైనటువంటి దశరథునికి అతి ప్రియమైనటువంటి పుత్రుడు, జ్యేష్ఠ పుత్రుడు అయినటువంటి వాడు
రామో నామ విశేషజ్ఞః. రామ అనేటువంటి పేరుతోని విశేషమైనటువంటి ప్రజ్ఞ, పాటవాలు, శూరత్వము, ధైర్యత్వం కలవాడు అని చెప్తున్నాడు హనుమంతుడు. తస్య పుత్రః ప్రియో జ్యేష్ఠః తారాధిప నిభాననః. తారాధిప అంటే తారలకు, ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలకు అధిపడి అయినటువంటి చంద్రుడిలాగా, రామచంద్రుడిలాగా వెలుగొందేటువంటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు రామచంద్రుడు. శ్రేష్ఠ సర్వధనుష్మతాం. అందులో ధనుర్విద్యలో అతన్ని మించిన వారు లేరు. శ్రేష్ఠుడైనటువంటి విద్య కలవాడు ధనుర్విద్యలో ఆ రాముడు అంటూ, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతప. ఇది సుందరకాండ వినడం ద్వారా, శ్రీరామాయణం ప్రవచనం వినడం ద్వారా, రామాయణం పారాయణం చేయడం ద్వారా, రామాయణం యొక్క విశేషాలను అవగాహన చేసుకోవడం ద్వారా మనం ఆచరించాల్సింది ఏంటి అంటే, ఈ శ్లోకంలో మనకు చెప్తున్నాడు వాల్మీకి మహర్షి ఏ విధంగా ఉండాలి మనిషి. రక్షిత స్వస్య ధర్మస్య. ప్రతి వ్యక్తి కూడా ఏ వర్ణంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఆ వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి ధర్మం ఏంటిదయ్యా అంటే, రక్షిత స్వస్య ధర్మస్య. తన యొక్క ధర్మాన్ని తాను రక్షించాలి ఫస్ట్. అంటే రాజు అయినటువంటి వాడు ప్రజలను రక్షించాలి, తండ్రి అయినటువంటి వాడు తన భార్యను, తన పిల్లలను రక్షించాలి. అంటే రక్షణ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తి మొట్టమొదటి అతని యొక్క ధర్మము. తనను రక్షించుకోవాలి, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, తన సమాజాన్ని రక్షించుకోవాలి, తన దేశాన్ని రక్షించుకోవడానికి మొట్టమొదటి సిద్ధంగా ఉండాలి. అంటే ఫస్ట్ నేషన్, దేశమే ప్రధానమైనటువంటి చెప్తున్నది రామాయణం. ఫస్ట్ నేషన్. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. తన కుటుంబీకులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రక్షించగలిగినటువంటి వాడు. ఇంకా రక్షిత జీవలోకస్య. తానొక్కడే కాదు, తనతో పాటుగా, తన కుటుంబీకులతో పాటుగా, సమాజంతో పాటుగా, దేశంతో పాటుగా ఈ విశ్వం లోపల తన చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రాణులను కూడా రక్షించగలిగేటువంటి బాధ్యతను తీసుకోవాలి. అదే రెండవ ధర్మం అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. తాను క్షేమంగా ఉంటేనే ఇతర జీవుల పట్ల అంతే కారుణ్యాన్ని కలిగి ఉండాలి. తన పట్ల తనకి ఎటువంటి శ్రద్ధ ఉంటుందో తన శరీరం మీద, తన ప్రాణం మీద, అటువంటి శ్రద్ధనే తన పక్క వాళ్ళ పట్ల, పక్క జీవుల పట్ల కూడా ఉండాలి అని చెప్పడం రామాయణం యొక్క అంతరార్థం, సుందరాకాండ యొక్క అంతరార్థం. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతప. అదే పరంతపులైనటువంటి, అంటే మహనీయులైనటువంటి వాళ్ళ యొక్క ధర్మము. అటువంటి రాముడు ఆ దశరథుని యొక్క కుమారుడు అని చెబుతూ, తస్య తస్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః సభార్య సహచత్ భ్రాత వీరః ప్రవ్రాజితో వనం. స్వధర్మ రక్షణ యందు, తన కుటుంబీకుల యందు, తన పట్ల, తన చుట్టూ ఉన్నటువంటి జీవుల పట్ల కరుణ కలిగినటువంటి ఆ దశరథుని యొక్క కుమారుడైనటువంటి ఆ రామచంద్రుడు, తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః. ఆ వృద్ధుడైనటువంటి తండ్రి యొక్క మాటకు కట్టుబడి. వృద్ధస్య అని ఏం చెప్తున్నాడంటే, దశరథుడు ఈ రాముణ్ణి ఎన్నవ ఏట పొందినాడో తెలుసా? తన యొక్క 60,000 సంవత్సరాలకు. అప్పుడు రాముడికి జన్మ ఇచ్చినప్పుడు సమయానికి దశరథుడికి వయసు ఎంత అంటే 60,000 సంవత్సరాలు ప్లస్. అంటే త్రేతాయుగంలో మనుషుల యొక్క ఆయు ప్రమాణం ఎంత ఉండేనో మీరు ఒకసారి గమనించండి. 60,000 సంవత్సరాలకు అప్పుడు పుత్రకామేష్టి యాగం చేసిండు. రాముణ్ణి శ్రీ మహావిష్ణువును తన కుమారునిగా పొందిండు దశరథుడు. అందుకోసం ఇక్కడ వాల్మీకి మహర్షి వృద్ధస్య అని చెప్తున్నాడు. అంటే జ్ఞానంలో, వయస్సులో కూడా వృద్ధుడైనటువంటి ఆ దశరథుడి యొక్క కుమారుడైనటువంటి ఆ రాముడు
సత్య తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః సభార్యః సహ చ భ్రాత్రా వీరః ప్రవ్రాజితో వనం. అటువంటి ఆ రాముడు తండ్రి యొక్క మాటకు కట్టుబడి కేవలం రామా నీవు రేపే తెల్లవారక ముందే 14 సంవత్సరాల పాటుగా వనవాసానికి వెళ్ళాలే, నీ స్థానంలో భరతుడు రాజుగా పట్టాభిషేకుడు కావాలని చెప్పి తండ్రి మాటగా కైకేయి చెప్పగానే సరే తల్లి అని చెప్పి వెంటనే మాట్లాడకుండా తన భార్యతో సహా లక్ష్మణుడితో సహా వనవాసానికి బయలుదేరినాడు అని చెప్తున్నాడు హనుమంతుడు. ఇంకా తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావత రాక్షసా నిహతా శూరాః బహవః కామరూపిణః. ఆ విధంగా రాముడు లక్ష్మణుడు సీతాదేవి వనవాసంలో సంచరిస్తూ 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 అరణ్యవాసం చేస్తూ ఒకరోజు ఒక బంగారు లేడి రూపంలో ఉన్నటువంటి ఆ లేడిని వేటాడుతూ వేటాడుతూ సీతను వదిలిపెట్టి రాముడు దూరంగా వెళ్ళడము, ఆ రాముడి కోసం లక్ష్మణుడు దూరంగా వెళ్ళడం వల్ల కామరూపులైనటువంటి శూరులైనటువంటి అనేకమైనటువంటి ఆ రాక్షసులు చంపబడినారు. జనస్థానవదం శ్రుత్వా హతౌ చ కరదూషణౌ తతస్త్వమర్షాపహృత జానకీ రావణేన తు వంచయిత్వా వనే రామం మృగరూపేణ మాయయ. ఆ విధంగా శూర్పణక వల్ల జనస్థానంలో ఉన్నటువంటి 14,000 రాక్షసులు ఒకే రాముని చేత సంహరింపబడినారు. తర్వాత ఆ కరదూషణల యొక్క సంహారం చేత తర్వాత ఈ మారీచుడు మాయా మృగ రూపంలో అక్కడికి రావడము, ఆ మాయా లేడిని వేటాడుతూ రాముడు సీతకు దూరంగా వెళ్ళడము, తర్వాత ఆ రాముడిని అనుసరిస్తూ లక్ష్మణుడు వెళ్ళడం జరిగింది. ఆ విధంగా రామచంద్రుడు దూరంగా తీసుకోబడి ఈ రావణుడు అనేటువంటి ఒక రాక్షసుడు మోసం చేత సీతాదేవిని అపహరించి తీసుకొని రాబడింది అంటూ సమార్గమానస్తాన్ దేవీం రామసీతామనిందితాం ఆససాదవనే మిత్రం సుగ్రీవం నామ వానరం. ఆ విధంగా సీతాదేవిని అన్వేషణ చేస్తూ రాముడు లక్ష్మణుడు ఈ దక్షిణ వైపు ప్రయాణం చేస్తూ ఇక్కడ కిష్కింధ వనం లోపల సుగ్రీవుణ్ణి మిత్రుడిగా చేసుకున్నాడు అని చెబుతూ వానరుణ్ణి మిత్రుడిగా చేసుకున్నాడు అని చెబుతున్నాడు. ఇంకా తతస్స వాలినం హత్వా రామః పరపురంజయః ప్రాయచ్చత్ కపిరాజ్యం తం సుగ్రీవాయ మహాబలః. ఆ విధంగా రామచంద్రుడు లక్ష్మణుడు సుగ్రీవుని చేత మిత్రత్వం చేయబడి వాలిని సంహరించినారు. మొట్టమొదటి ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, ఫస్ట్ సుగ్రీవునితోని మిత్రత్వం చేసుకున్నాడు, తర్వాత సుగ్రీవుని కంటూ కూడా మహాబలిశాలి అయినటువంటి గొప్ప బలిశాలి అయినటువంటి వాలిని సంహరించాడు రామచంద్రుడు అని చెప్తున్నాడు. తతస్స వాలినం హత్వా రామః పరపురంజయః ప్రాయచ్చత్ కపిరాజ్యం త సుగ్రీవాయ మహాబలః సుగ్రీవేణాపి సందిష్టా హరయః కామరూపిణః దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః. ఆ విధంగా వాలి సంహారం జరిగిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు ఆ కిష్కింధకు రాజు కాబడిన తర్వాత ఆ సుగ్రీవుని చేత కొన్ని వేల మంది కొన్ని వందల మంది వానర సైన్యం అంతా కూడా 8 దిక్కుల ఈ సీతాన్వేషణకు పంపబడినారు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత, సీత అన్వేషణ కోసం అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇంకా అహం సంపాతి వచన శతయోజనమాయతం అస్యాహేతోర్విశాలాక్ష్య సాగరం వేగవాన్ ప్లుతః. ఇప్పుడు తన గురించి వస్తున్నది. నేను అహం అంటున్నాడు. అహం సంపాతి వచనాత్ శతయోజనమాయతం. ఆ విధంగా సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత
సంపాతి అనేటువంటి జటాయు యొక్క సోదరుడు ఆ పక్షిరాజు చేసినటువంటి సూచన వల్ల నేను ఈ 100 యోజన విస్తీర్ణం కల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినాను. అస్యా హేతోర్విశాలాక్ష్య సాగరం వేగవాన్ ప్లుతః. దాటిన వాడనైనాను 100 యోజనాల సముద్రాన్ని. ఇంకా యథారూపం యథావర్ణం యథా లక్ష్మీం చ నిశ్చితాం అశ్రోషాం రాఘవస్యాహం అసేయమాసాదితామయ. అట్టి సీతమ్మ నా చేత చూడబడింది. రాముడు నాకు చెప్పాడు పూర్వం కిష్కింధ నగరంలో సీతాదేవి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి రూప యౌవన లావణ్యంతో ఉంటుందో అటువంటి రూప యౌవన లావణ్యంతో ఉన్నటువంటి సీతాదేవి నా చేత చూడబడింది అని చెప్తున్నాడు హనుమంతుడు. యథారూపం యథావర్ణం యథా లక్ష్మీం చ నిశ్చితాం అశ్రోషాం రాఘవస్యాహం సేయమాసాదితాం మయ. నా చేత చూడబడింది. తర్వాత విరరామైవ ముక్త్వాసౌ వాచం వానరపుంగవః జానకీ చాపి తచ్చుత్వా విస్మయం పరమంగతాః. అక్కడికి కొంచెం కామా పెట్టిండు హనుమంతుడు. అంటే తన మాటలను ఆపాడు. అంటే సీత నా చేత చూడబడింది. ఎటువంటి సీతను? రాముడు ఏ విధంగా వర్ణించాడో అటువంటి వర్ణం కల, అటువంటి సౌందర్యం కల, అటువంటి ఆకారం కల సీతాదేవి నా చేత చూడబడింది అని చెప్పి అక్కడ కాసేపు ఆగిండట. ఆ మాటలు విన్నటువంటి సీతాదేవి ఆశ్చర్యంగా కొంతసేపు అటు ఇటు చూసిందట. విరరామైవ ముక్త్వాసౌ అంటే విరరామము అంటే కొంచెంసేపు ఆగినటువంటి ఆ మాటలను విన్నటువంటి ఆ సీతాదేవి వాచం వానరపుంగవః జానకీ చాపి తచ్చుత్వా విస్మయం పరమంగత. ఆమెకు ఆశ్చర్యమైంది. అంటే ఎందుకు ఆశ్చర్యం కలిగింది? తాను ఉన్నటువంటి వాతావరణము లంకానగరం, అశోకవనం, రాక్షస స్త్రీలు, తాను రాముని యొక్క ధర్మపత్ని, ఇటువంటి ఈ నేపథ్యం లోపల రావణాసురునికి శత్రువైనటువంటి రాముడు ఎవరైతే ఉన్నారో ఆ రాముని యొక్క వంశం గురించి, రాముని యొక్క తండ్రి గురించి, రాముని యొక్క విశేషాల గురించి ఇక్కడ వినబడుతున్నది ఏంటిది? ఆశ్చర్యం. అంటే వినకూడనటువంటి మాటలను ఇక్కడ వింటున్నానటువంటి ఆశ్చర్యానికి లోనైంది సీతాదేవి అని చెప్పి ఇక్కడ వాల్మీకి వర్ణిస్తున్నాడు. వీర రామైవ ముక్తాసౌ వాచం వానరపుంగవః జానకీ చాపి తచ్చుత్వా విస్మయం పరమంగతా. తతస్సా వక్రకేశాంతా సుకేశీ కేశ సంవృతం ఉన్నమ్య వదనం భీరోః శింశుపా వృక్షమైక్షత. అప్పుడు మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చెప్పి అందమైనటువంటి కేశపాశములు ఉన్నటువంటి ఆ సీతాదేవి అతిలోక సౌందర్యం లోపల కేశ సౌందర్యము అతి ప్రధానమైనటువంటి సౌందర్యం అట. అందుకోసం ఇక్కడ వాల్మీకి చెప్తున్నాడు తతస్సా వక్రకేశాంత సుకేశీ కేశ సంవృతం ఉన్నమ్య వదనం భీరు శిశుపా వృక్షమైక్షత. అటువంటి కేశపాశములు ఉన్నటువంటి ఆ సీతాదేవి ఎక్కడి నుంచి రాముని యొక్క విశేషాలు, దశరథుని యొక్క విశేషాలు మాటలు వినపడుతున్నాయి అని చెప్పి ఆ వృక్షం మీదకి ఇలా పైకి తలపైకి ఎత్తి చూసిందట. నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వా ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమంజగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. నిశమ్య సీతావచనం కపేశ్చ. నిశమ్య అంటే ఆ మాటలను విన్నటువంటి ఆ సీతాదేవి దిశలను అటు ఇటు చూస్తూ, అన్ని దిక్కులో చూస్తూ, దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమంజగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. సర్వాత్మనామ అంటే శ్రీరాముని మనసులో తాను నిరంతరం స్మరించుకుంటూనే ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టు కాబట్టి మరొక వ్యక్తితోని ఆ రాముని యొక్క మాటలు మళ్ళీ వింటున్నది చాలా కాలం తర్వాత. కాబట్టి ఆమెకు మహా ఆనందం కలిగింది, సంతోషం కలిగింది అంటున్నాడు
వాల్మీకి మహర్షి. నిశమ్య సీతావచనం కపేశ్చ దిశశ్చ సర్వాః ప్రదిశశ్చ వీక్ష్య స్వయం ప్రహర్షం పరమం జగామ సర్వాత్మనా రామమనుస్మరంతి. సాతిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తాః నిరీక్షమాణా తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 31 సర్గ అంటూ 31 సర్గం పూర్తి చేస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సంపూర్ణ విశేషం. సాతిర్యగూర్ధ్వం చ తథాప్యధస్తా. ఆ శింష్పావృక్షం యొక్క మీదికి అటుపక్కకు ఇటుపక్కకు కిందికి చుట్టూ పరీక్షగా చూస్తూ ఉందట సీతమ్మదేవి. ఎక్కడి నుంచి ఈ మాటలు వినస్తున్నాయా అని. అచించమైనటువంటి బుద్ధి వైభవం కలవాడైనటువంటి ఆ వానర రాజు అయినటువంటి సుగ్రీవునికి మంత్రి, వాయుపుత్రుడైనటువంటి ఆ హనుమంతుడు, సూర్యోదయానికి ముందు సూచించేటువంటి అరుణుని వలె ఉన్నవాడైనటువంటి ఆ హనుమంతుడిని ఆ కొమ్మల సాటుకు చూసిందట. సమయం కూడా చూడండి, వాల్మీకి ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. సమయము సందర్భం రెండు కలిసినాయి. ఏ విధంగా? బ్రాహ్మీ ముహూర్తం పూర్తి అయింది, సూర్యోదయం మొదలవుతూ ఉంది. సూర్యోదయం లోపల ఆ భూమిలోంచి పైకి వస్తున్నటువంటి ఆ సూర్యుడు అరుణకాంతితోని, లేత అరుణకాంతితోని ఏ విధంగా అందంగా కనపడతాడో, కనపడినట్టుగా కిరణాలు మొట్టమొదటి కనపడి తర్వాత సూర్యుడు మెల్లిగా కనపడుతూ ఉంటాడో, ఆ సూర్యుడు కూడా తేజవంతం కాకుండా, ప్రకాశవంతం కాకుండా, వేడిని అధిక వేడిని కలిగించకుండా శీతోష్ణాన్ని కలిగించే విధంగా వెచ్చగా ఉంటాడో, అటువంటి దృష్టి సూర్యుడికి ఏ విధంగా ఉంటుందో అదే సమయంలో ఇక్కడ శింష్పావృక్షం మీద చూడగానేమి సీతమ్మకు అటువంటి రూపు రేఖ లక్షణ లావణ్యాలకు ఉన్నటువంటి హనుమంతుడు కనిపించాడట సీతాదేవికి. సాతిర్యగూర్ధ్వం చ తథాప్యధస్త నిరీక్షమాణా తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఆ వాతాత్మజుణ్ణి, ఆ హనుమంతుణ్ణి, ఆ వీరుణ్ణి, ఆ సూర్యుడిలాగా, సూర్యోదయంలాగా కనిపిస్తున్నటువంటి అరుణవర్ణంలో ఉన్నటువంటి సూర్యుడిలాగా ఈ హనుమంతుణ్ణి చూసిందట ఆ సీతాదేవి. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 31 సర్గ సమాప్తః. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః.